ఏ ఇంటికి ఎంత వచ్చిందో లిస్ట్ ఇచ్చారు వీళ్ళకి. ఆ లిస్ట్ అంకి అయితే గుర్తుంటది కదా, ఏడాదికి ఎంత ఇచ్చారో 5 ఏళ్లలో ఎంత ఇచ్చారో 2 చూపించారు ఆ రోజున. అందులోకి అన్ని అకౌంట్ లోనే కదా పడ్డాయి. అందులో కాదనడానికి కూడా ఎవరు లేదు. నిజంగా కాకపోయి ఉంటే రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు కదా. జరిగింది కాబట్టి అది గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది అప్పటితో పోల్చుకుంటే అంతవరకు అయితే గుర్తుంటది. కాకపోతే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మరి అన్ని ఇచ్చిన ఓడగొట్టారు కదా జనము. మరి వాళ్ళే వద్దని కోరుకున్నారేమో, ఈయన అనవసరంగా ఇచ్చాడేమో, అందుకే వాళ్ళు అనవసరంగా ఇవ్వట్లేదేమో. ఇది కూడా చర్చించాలి. అవును, అది లెక్క. ఇప్పుడు అది చర్చించడానికే కదా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేది. అదే వీళ్ళు వెళ్ళరు. నాకు తెలిసి పెద్దగా ధైర్యం చేస్తున్నట్టు కనిపించట్లా. నిన్నటించి చెప్పారు కదా, పెద్ద నాయకులు వెళ్ళి సభలు ఎడుతున్నారు, కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారు తప్పించి ఇళ్ల దగ్గరికి వెళ్తేనే కనబడట్లా. ఎక్కడన్నా కాస్త యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళు, అతను ఎవరో రాజమండ్రి అతను, గుడివాడ అమర్నాథ్, ఏ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉత్సాహవంతులు వెళ్తారేమో కానీ రోజాను ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా. మిగతా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జరుగుతుందని నేను అనుకోవట్లా. ఇక్కడ ఒకటి సార్, వైసీపీలో అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా గతంలో బస్సు యాత్రని పెట్టారు, సామాజిక బస్సు యాత్ర అని ఒకటి పెట్టారు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు మంత్రులుగా వాళ్ళందరినీ పంపించారు, ఇలా ఇచ్చామన్న సోషల్ ఇంజనీరింగ్ కోసం అని మనం కూడా అనుకున్నాం. ఓన్లీ వాళ్ళేదో బస్సుల మీద వెళ్ళడం వరకే పరిమితమైంది కానీ అప్పుడు కూడా, లేదంటే ఇప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లోకి ఇంటింటికి వెళ్లే విషయంలో అప్పుడు కూడా గడప గడప వెళ్ళమంటే వాలంటీర్లు ఉన్నారు మేమెందుకని చెప్పి కొంతమంది వెళ్ళలేదని చెప్పి ఆ పత్రికలే రాసినాయి. వాళ్ళందరికీ తర్వాత టికెట్లు ఎవరో తీసేస్తారని వాళ్ళే రాశారు. అప్పుడు అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అధికారం పోయినా కూడా అదే పరిస్థితి ఉంది. ఇది రేపొద్దు